సుందరాకాండ. స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతవ్యశ్చాంజలిం కృత్వా చకారగమనే మతిం. తదుపరి హనుమంతుడు సూర్యునకు, ఇంద్రునకు, వాయుదేవునకు, బ్రహ్మదేవునకు, భూతములకు చేతులు జోడించి నమస్కరించి సముద్రం యొక్క ఆవలి తీరమునకు పోవుటకు నిశ్చయించెను. పిమ్మట తూర్పుకు తిరిగి తన తండ్రి అయిన వాయుదేవునకు నమస్కరించెను. తరువాత కార్యశీలుడగు హనుమంతుడు దక్షిణ దిక్కునకు వెళ్ళుటకు తన శరీరమును పెంచదొడంగెను. తనను తాను గరుత్మంతుడితో సమానముగా తలచెను. అప్పుడు ఆకాశమందున్న హనుమంతునితో మైనాక పర్వతం ప్రసన్న చిత్తుడై మనుష్య రూపము ధరించి తన శిఖరము నుండి ఇట్లు పలికెను. శ్రీరాముని పూర్వీకులు సముద్రమును వృద్ధి చేసిరి. ఇప్పుడు నీవు వారి బాటలోనే నడుస్తున్నావు. కావున సముద్రుడు నీకు నమస్కరించుతున్నాడు. కృతే చ ప్రతికర్తవ్యమేష ధర్మ సనాతన సోయం తత్ప్రతీకారార్జీ త్వత్తః సమానమర్హతి. మన సనాతన ధర్మం ప్రకారము ఉపకారికి ప్రత్యుపకారం చేయుట మన ధర్మం. ఇటు దృష్టిచే సముద్రుని ప్రత్యుపకారమును గ్రహింపుడు. అతిథి కిల పూజార్హ ప్రకృత్యోపి విజానత ధర్మం జిజ్ఞాసమానేన కిం పునర్యాదృశో భవాన్. ధర్మ జిజ్ఞాసువులకు విఘ్నులచే ఒక సామాన్యుడగు అతిథియు నిశ్చయముగా గౌరవింపదగిన వాడే అని తలంచబడుతున్నాడు. ఇక నీ వంటి అసాధారణమైన శౌర్యశాలి విషయమైన అతిథి విషయమై ప్రత్యేకముగా చెప్పవలైనా మైనాక పర్వతం ఇట్లు వచింపగా కపిశ్రేష్ఠుడు హనుమంతుడు ఇట్లు చెప్పాను. ఓ మైనాక, నిన్ను కలవటం నాకు అమితమైన సంతోషం కలుగజేసినది. నాకు ఆతిథ్యము పూర్తి అయినది. నీ ఆతిథ్యము గురించి చింతను వదిలిపెట్టుము. నేను శీఘ్రముగా పోవలను. నేను మధ్యలో ఎక్కడా ఆగలని ప్రతిజ్ఞ చేసి తిని. హనుమంతుడి మైనాకుని చేతితో నవ్వుతూ త్రాకి ఆకాశ మార్గమున ఎగిరిపోసాగను. అటు పిమ్మట దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు, సూర్యుని వలె తేజస్వినియకు నాగామాత అయిన సులాసతో ఇటు చెప్పిరి. నీవు పర్వతము వలె మహాభయంకరమైన రూపమును ధరింపుము. మేము హనుమంతుని ధైర్యమును బలమును పరీక్షించదము. అప్పుడు నిన్ను జయించునా లేక విచారంలో పడునా అని పరీక్షించదము. దేవతలు ఇట్లు వచింపగా సురసాదేవి సముద్ర మధ్యమున రాక్షసి రూపమును ధరించి నిలిచెను. ఆమె రూపము మహావికృతముగాను భయంకరముగాను ఉండెను. ఆమె సముద్రమును దాటుతున్న హనుమంతుని అడ్డగించెను. రాక్షస రూపము ధరించిన సరసాదేవి హనుమంతునితో ఇట్లనెను. నిన్ను భక్షించెదను, నా నోటి యందు ప్రవేశింపుము. సురస హనుమంతునితో ఇట్లు వచింపగా అప్పుడు బొటన వేలంతా అనగా అంగుష్టము రూపమును ధరించి హనుమంతుడు దాని నోటి ద్వారా ఉదరములో ప్రవేశించెను. వెంటనే బయటికి వచ్చి సురసతో ఇట్లనను. దక్షకుమారి, నీ నోటి యందు ప్రవేశించి నీ కోరిక తీర్చితిని. ఇప్పుడు వైదేహి కొరకు వెళ్తున్నాను. నమస్కారము అని చెప్పి తన కార్యమునకై వెళుతుండెను. అటు పిమ్మట సింహిక అను రాక్షసి హనుమంతుని చూచి ఇట్లనుకొనెను. చాలా కాలము తరువాత పెద్ద జీవిని భక్షించే అవకాశము నాకు లభించినది. దీనిని వదులుకొనకూడదు అని అనుకొనెను. అప్పుడు హనుమంతుడు తన శరీరమును చిన్నది చేసి దాని ముఖములో ప్రవేశించెను. తన తీక్ష్ణమైన నఖములతో రాక్షసి సింహిక యొక్క
ఆ రాక్షసి అయినటువంటి సింహిక యొక్క మర్మాంగములను చీల్చి హనుమంతుడు బయటికి వచ్చెను. ఆ సింహిక నీటిలో పడి చచ్చిపోవడం చూచి ఆకాశమున సంచరించు ప్రాణులు కపిశ్రేష్ఠునితో ఇట్లనిది, అంటే అనగా వానర శ్రేష్ఠునితో ఇట్లనిది: యస్యత్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవ ధృతిర్దృష్టి మతిర్దాక్ష్యం సకర్మసు నసీదతి. ఓ వానర శ్రేష్ఠ, యవనమెందు మీలో వలె వివేకము, ధైర్యము, ఉందుచూపు, బుద్ధి, కౌశల్యము ఈ 4 గుణములు ఉండునో అతడు తన కార్యమునందు ఎన్నడూ అసఫలత పొందడు. ఇది నిశ్చయము. ఆకాశ మార్గమున ఎగురుతూ పోతున్న ఆంజనేయుడు అంతటా వివిధ వృక్షములతో సుశోభితమైన లంకాపట్టణమును చూచెను. ఉత్తరమందు వలె దక్షిణమందు కూడా హనుమంతుడు తన మనస్సును వశమందుంచుకొనెను. తన ఆకారం చిన్నది చేసుకొనెను. హనుమంతుడు అంతటా అలంఘనీయమగు సముద్రమును దాటివేశను. త్రికూటము అను పర్వత శిఖరము పైన స్థిరముగా కూచుండి లంకా పట్టణ శోభను వీక్షించుచుండెను. యోజనానాం శతశ్రిమాం స్థీర్త్వా వ్యుత్తమ విక్రమః అనిశ్వసన్ కపిస్తత్ర న గ్లానిమధిగచ్చతి. ఉత్తమ పరాక్రమశాలి అయిన హనుమంతుడు 100 యోజనముల సముద్రము దాటెను. ఒక్క క్షణమైనను విశ్రాంతి తీసుకొనలేదు, మరియు క్లేశమును అనుభవించలేదు. అతని కార్యదక్షత అట్టిది. శతాన్యహం యోజనానాం క్రమేయం సుబహూన్యాపి కిం పునః సాగరస్యాంతం సంఖ్యాతం శతయోజనం. హనుమంతుడు ఇట్లా అనుకున్నాను: నేను 100 కొద్ది యోజనములు గల వైశాల్యము గల పెక్కు సాగరములను దాటగలను. ఇక స్వల్పమైన 100 యోజనముల సముద్రమును దాటుట నాకొక లెక్కలోనిది కాదు. ఆ లంకానగరమున పెద్ద భవంతులు, సముద్రము, రావణుని వంటి శత్రువు, వీరిని గురించి ఆంజనేయుడు ఇటు తలంచెను: చతుర్నామేవ హి గతిర్వానరాణాం తరస్వినాం వాలిపుత్రస్య నిలస్య మమ రాజ్ఞశ్చ ధీమతః. ఇక్కడికి 4 వేగశాలులకు వానరులు మాత్రము చేరగలరు. వారు వాలిపుత్రుడు అంగదుడు, నీలుడు, నేను మరియు సుగ్రీవుడు. ఇప్పుడు నేను రావణుని కంట పడకుండా సీతమ్మను కలిసే ఉపాయము ఆలోచించవలయను. భూతాశ్చార్థా వినశ్యంతి దేశకాల విరోధితాః విక్లమం దూతమాసాజ్య తమః సూర్యోదయే యదా. బుద్ధిహీనమైన కార్యమును చేయు దూత చేతిలో పడుట వలన అనేక మార్లు దేశకాలముల విపరీత వ్యవహారము సంభవించుట వలన అనేక మార్లు సూర్యోదయంచే చీకటి వల నశించిపోవును. అర్ధానర్ధాంతరే బుద్ధిర్నిశ్చితాపి న శోభతే ఘాతయంతేహ కార్యాణి దూతాః పండితమానినః. రాజు, మంత్రులు వీరు బాగుగా నిశ్చయించి కర్తవ్య విచారణ అవివేకి అయిన దూత చేతిలో పెట్టకూడదు. అటు చేయుట వలన ఆ కార్యము శోభించదు. దూత తనను తాను పండితుడని తలంచకూడదు. జాగ్రత్తగా మెలగవలయను, లేని ఎడల బూడిద పాలగును. తదహం స్వేన రూపేణ రజన్యాం హ్రస్వతాంగతః లంకాం అభిపతిష్యామి రాఘవస్యార్థ సిద్ధయే. కావున నేను శ్రీరామ కార్యసిద్ధి కొరకు రాత్రి యందు చిన్న శరీరమును ధరించుదును, లంక యందు ప్రవేశించదను. ఈ ప్రకారముగా తలంచి పవనకుమారుడు ఆంజనేయుడు సూర్యాస్తమయము కాగానే
రాత్రి యందు చిన్న శరీరం ధరించెను. ఆ నగరి యొక్క అధిష్టాత్రి అయిన లంకాదేవి తన స్వాభావిక రూపమున ప్రకటితమయ్యను. ఆమె హనుమంతుని చూచెను. అప్పుడు ఆమె భీకర గర్జన చేసి హనుమంతుణ్ణి బలముగా కొట్టెను. హనుమంతుడికి కోపం వచ్చి తన ఎడమ చేతి పిడికిలి బిగించి ఆమెను బలముగా కొట్టెను. స్త్రీ చేతి మన్యమానేన నాతి క్రోధ స్వయంకృత సాతుతన ప్రహారేణ విహ్వలాంగీ నిశాచరీ పపాత సహసా భూమౌ వికృతానన దర్శన. లంకాదేవిని స్త్రీ అని తలంచి హనుమంతునకు వలసినంత క్రోధము కలగలేదు. ఆ చిన్న దెబ్బ చేతనే ఆమె అంగములన్నీ విహ్వలంగా అయ్యను. ఆమె వెంటనే భూమిపై పడెను. అప్పుడు ఆమె ముఖము మహావికృతముగా కనపడెను. స నిర్జిత్య పురీం లంకాం శ్రేష్టాం తాం కామరూపిణీం విక్రమేణ మహాతేజ హనుమాన్ కపిసత్తమః అద్వారేణ మహావీర్య ప్రకారమవ పుప్లువే నిశిలంకాం మహాసత్వో వివేశ కపి కుంజర. ఇచ్ఛానుసారము రూపమును ధరించగలదు ఆ రాక్షసి. ఆ రాక్షసిని తన పరాక్రమముతో ఓడించెను హనుమంతుడు. అటు పిమ్మట మహా తేజస్వియు మహాబలశాలి మహాసత్వశాలి వానర శిరోమణి కపిశ్రేష్ఠుడు అగు ఆంజనేయుడు రాత్రి యందు ప్రవేశించే ద్వారమును ఆశ్రయించలేదు. అందుకు బదులుగా ప్రాకారమును ఎగిరి దూకి లంకాపట్టణము లోపలి ప్రవేశించెను. శుశ్రావ జపతాన్ తత్ర మంత్రాన్ రక్షో గృహేషు వైః స్వాధ్యాయ నిరతశ్చైవ యాతు దానాన్ దదర్శనః. రాక్షసుల ఇళ్ళయందు పెక్కురు మంత్రములను జపించుట అతడు వినెను. మరియు అనేక మంది రాక్షసులు స్వాధ్యాయమందు నిమగ్నులైనటను కాంచెను. హనుమంతుడు రాక్షసుల నివాస స్థానమును పరీక్షించెను. అక్కడ నుండి రావణాసురుని నివాస గృహమందు ప్రవేశించెను. కొంతమంది రాక్షస యోధులు నిండుగా ఆభరణములు పెట్టుకొనుటయు కాంచెను. కొంతమంది తల కింద అందమైన వస్త్రములను పెట్టుకుని నిద్రించుచుండిరి. ఆ స్త్రీలందరినీ రావణుడు అపహరించి తెచ్చెను. కొంతమంది స్త్రీలు రావణునిపై మోహము కామములచే స్వయముగా వచ్చియుండిరి. వారందరి మధ్య రాక్షసియగు రావణుడు గోశాలయందు శ్రేష్ఠ గోవుల మధ్య నిద్రించుచుండెను. కామం దృష్ట్వా మయా సర్వా విశ్వస్తా రావణ స్త్రియః నతు మే మనసా కించిద్ వైకృత్యముపపద్యతే. అది అంతయు పరికించి చూచి హనుమంతుడు ఇట్లనుకొనెను, రావణుని స్త్రీలు నిశ్శంకగా నిద్రించుతున్నారు. ఇందులో సందేహం ఏమాత్రం లేదు. వారిని చూసిన నాకు మనస్సులో ఏ వికారము కలుగట్లేదు. మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణాం ప్రవర్తంతే శుభాశుభాస్వస్థాసు తచ్చమే సువ్యవస్థతం. మనస్సే ఇంద్రియములన్నిటినీ శుభ అశుభ అవస్థలయందు ప్రేరేపించును. మనస్సే అన్నిటికీ మూల కారణం. కానీ నా మనస్సు పూర్ణముగా స్థిరమై ఉన్నది. నా మనస్సుకి రాగద్వేషములు రెండునూ లేవు. ఆ రాజభవనమందున్న హనుమంతుడు సీతమ్మ దర్శనము కొరకై ఆతృత పడుతుండెను. అక్కడి నుండి అన్ని గృహములందు వెదుకసాగెను. కానీ సీతమ్మ దర్శనము కాకుండెను. అనిర్వేద శ్రియో మూలమన్నిర్వేద పరం సుఖం భూయస్తత్ర విచేష్యామి నయత్ర విచయకృతః. అప్పుడు హనుమంతుడు కొంత నిరాశ చెందెను.
తిరిగి ఇట్లు ఆలోచించను. ఉత్సాహమే సంపత్తికి మూల కారణం, ఉత్సాహమే సుఖమునకు హేతువు. కావున నేను ఇంతకు ముందర చూడని ప్రదేశముల యందు సీతమ్మ కొరకై జాగరూకతతో వెదకదెను. అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తకః కరోతి సఫలం ఎంతో కర్మ యచ్చ సహ. ఉత్సాహమే ప్రాణులను సర్వదా సర్వకర్మల యందును ప్రతిష్ఠితము చేయును, మరియు అదియే వారు చేయు కర్మల యందు సాఫల్యము చేకూర్చును. తస్మాదనిర్వేదకరం యత్నం చేష్టేహముత్తమం అదృష్టాంశ్చ విచేష్యామి దేశాన్ రావణపాలితాన్. కనుక ఇప్పుడు నేను ఇంకనూ ఉత్సాహపూర్వకమైన ప్రయత్నం చేసేదను. రావణునిచే సురక్షితములైనవి గూఢముగా అట్టిపెట్టినవి అగు ప్రదేశములను వెతికదను అని నిశ్చయించుకొనెను. యావత్ సీతాన్న పశ్యామి రామపత్నిం యశస్వినీం తావదేతాం పురీం లంకా విచినోమి పునః పునః. యశస్విని శ్రీరామచంద్రుని పత్ని అవు సీతమ్మ దాడ తెలిసేటంత వరకు ఈ లంకాపురి అంతయు జల్లెడ పట్టెదను. ఆమె కనబడేంతవరకు వదిలేది లేదు అని అనుకోనెను హనుమంతుడు. మహాతేజస్వి యొక్క హనుమంతుడు ఒక ముహూర్త కాలము ఆలోచన జరిపాను. సీతాదేవిని ధ్యానించి హనుమంతుడు రావణుని భవనము నుండి దూకి అశోక వాటిక యందు ప్రవేశించెను. అక్కడ రాక్షస స్త్రీలతో చుట్టబడి ఉన్న ఒక అత్యంత సుందర స్త్రీని చూచెను. ఆమె ఉపవాసములు చేయటం వలన మహా దుర్బలముగా దీనముగా ఉండను. ఈమె సీతమ్మ అయి ఉండవచ్చు అని నిశ్చయించుకున్నాను. అశోకవనములోని ఒక వృక్షం యొక్క ఆకుల మధ్యములో కూర్చుని గమనిస్తూ ఉండెను. ఇంతలోకే రావణాసుడు వచ్చెను. సీతమ్మతో ఇట్లు మాట్లాడదొడంగెను. సీత, నిన్ను అపేక్షించుతున్నాను. సుందరి, నీవు నన్ను విశేషముగా ఆదరింపుము. నా ప్రార్థనను స్వీకరింపుము. నన్ను నీవు స్వయముగా కోరినంత వరకు నిన్ను నీ శరీరమును స్పృశించను. త్వం కృత్వో పరతో మన్యే రూపకర్తా స విశ్వకృత్ నహి రూపో సమాహ్యన్యాతవాస్తి శుభదర్శనే. శుభదర్శన, రూపకర్త అయిన బ్రహ్మదేవుడు నిన్ను సృష్టించిన పిమ్మట విరక్తి పొంది ఉంటాడు. అట్లాగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నీతో సమానమైన రూపము గల స్త్రీ ని అందుకనే ఆయన సృష్టించలేకపోయాడు. సీత, కుబేరుని అత్యుత్తమ రత్నములు, ధనము మరియు సమస్త లోకములను నా తోడ అనుభవించదు. దుఃఖార్తారుదతే సీతా వేపమానా తపస్విని చింతయంతేవరారోహ పతిమేవ పతివ్రత. అటు పిమ్మట సుందరమైన అంగములతో కూడినదియు పతివ్రతయు తపస్విని అగు సీతమ్మ దుఃఖముతో కూడి ఏడ్చుచుండెను, భయముతో వణుకుచుండెను, మరియు తన పతిదేవునినే స్మరించుచుండెను. అంతటా పవిత్రమూర్తి యొక్క వైదేహి తనకి రావణునికి మధ్యలో ఒక గడ్డి పరకను అడ్డముగా అట్టబెట్టుకుని, పరాయి మగవాడితో స్త్రీ ప్రత్యక్షముగా మాట్లాడకూడదు. ఏమీ లేనప్పుడు ఆచ్ఛాదన కోసం కనీసం మధ్యలో గడ్డి పరకను అట్టుపెట్టుకుని మాట్లాడవలయను కుల స్త్రీలు. రావణ, నీవు నీ మనసు నుండి నన్ను తీసివేయము. స్వజనుల యందే ప్రేమ కలిగి ఉండము. నమోం ప్రార్థయితుం యుక్తస్త్వం సిద్ధిమివ పాపకృత్ అకార్యం నమయా కార్యమేకపత్యాని గర్హితం. పాపకర్మలను ఆచరించువాడు సిద్ధిని పొందజాలడు. అట్లే పాపాత్ముడమైన నీవు నన్ను పొందుట అసంభవం. పతివ్రతకు నింజమైనది ఏది నేను ఎన్నటికీ చేయజాలను. ఇహ సంతో న వాసంతి
సంతో వానాను వర్తతే యథా హి విపరీతా తే బుద్ధిరాచార వర్జిత. ఇక్కడ సత్పురుషులు లేరా? లేక ఉన్నను వారిని నీవు అనుసరించటం లేదా? ఎందుకంటే నీ బుద్ధి విపరీతముగాను సదాచార శూన్యముగాను మారిపోయినది. అకృతాత్మానమస్సాధ్య రాజా నమనయేరతం సమృద్ధాని వినశ్యంతి రాష్ట్రాణి నగరాణి చ. అపవిత్రమైన మనస్సు సదుపదేశమును గ్రహింపజాలదు. అట్టి మనస్సు గల అన్యాయవంతుడగు రాజు చేతిలో పడిన గొప్ప గొప్ప సమృద్ధివంతముగు రాజ్యములు నగరములు నాశనమైపోవును. అట్లే రత్నరాసులచే పూర్ణమగు ఈ లంకాపురము కూడా నీలాంటి నీచుడి చేతిలో నాశనమైపోతున్నది, నాశనమగును. శక్యాలోభయుతం నాహమైశ్వర్యమేణ ధనేన వా అనన్యా రాఘవేణాహం భాస్కరేణ యథా ప్రభూ. శాంతి సూర్యుని నుండి వేరు కాదు, అట్లే శ్రీరాముడు నేను వేరు కాదు. ఐశ్వర్యము ద్వారా కాని ధనము ద్వారా కాని నన్ను లోభ పెట్టలేవు. వేద విద్యాజ్ఞానము ఆత్మజ్ఞాని సొత్తి. వేద విద్యాజ్ఞానము ఆత్మజ్ఞాని సొత్తు. అట్లే నేను శ్రీరాముని సొత్తుని. విదిత సర్వధర్మజ్ఞశరణాగత వత్సల యది జువితుమిష్యచి. శ్రీరామచంద్రుడు సమస్త ధర్మములను తెలిసిన సర్వజ్ఞుడు మరియు శరణాగత వత్సలుడు. నీవు జీవించి ఉండదలిచించో శ్రీరామునిచో మైత్రీభావం కలిగిండు. నీవు శ్రీరాముని శరణు కోరుము, వారిని ప్రసన్నుని చేసుకును, మరియు శుద్ధ హృదయుడవై నన్ను వారి కడకు చేర్చుము. నీకు మేలు చేకూరును, లేని ఎడల నాశనమగుదు. వామకామో మనుష్యాణం యస్మిన్ కిల నిబధ్యతే జనే తస్మిన్ స్త్వనుక్రోశః స్నేహశ్చ కిల జాయతే. మనుష్యులలో ఈ కామం చాలా వక్రమైనది. ఆ కామం అనగా కోరిక వలననే మనుష్యుడు బంధించబడతాడు. ఈ కామం అనగా ప్రేమ వలన మనుష్యునకు కరుణ, స్నేహము ఉత్పన్నమవుతుంది. రావణుడు సీతమ్మతో ఇట్లా అన్నాడు, నీవు నన్ను తిరస్కరించుతున్నప్పటికీ నాకు క్రోధం రావట్లేదు, అందుకే నిన్ను వదలటలేదు. నేను నీకు 2 నెలలు గడువు విధించి తిని తదుపరి నిన్ను వదలను. నిన్ను ముక్కలు ముక్కలుగా ఛేదించదను, వధించదను. అక్కడి రాక్షస స్త్రీలు, దేవతా స్త్రీలు మరి ఇతరులు నేత్రముల యొక్కయు నోటి ద్వారాను ఆమెకు ధైర్యం చెప్పిరి. అక్కడి రాక్షస స్త్రీలు, దేవతా స్త్రీలు మరి ఇతరులు నేత్రముల యొక్కయు నోటి ద్వారాను ఆమెకు ధైర్యం చెప్పారు. రావణ, నిజముగా నీవు సూర్యుడవైతే మోసము చేసి ఎలా నన్ను ఎత్తుకొచ్చితివి? నీవు మోసగాడివి. అందువలన అది విన్న రావణుడు కుపితుడయ్యను. రాక్షస స్త్రీలు కూడా క్రోధితులయ్యేది. వారు సీతమ్మను రావణుని అంతఃపురమందు నివసింపమని చెప్పిరి. అప్పుడు సీతమ్మ కన్నీటితో నిండిన నేత్రములతో బాధతో ఆ రాక్షస స్త్రీలతో ఇట్లా అన్నాను, న మానుషి రాక్షసస్య భార్యా భవితుమర్హతి కామం ఖాదత మాం సర్వాన్ నకరిష్యామి వోచః. ఒక మానవ కన్య రాక్షసుని భార్య కాదాదు. వీరందరూ నన్ను భక్షించినను నాకు సమ్మతమే. నన్ను భక్షించినను నేను మీ మాటలను అంగీకరించను. దీనో వా రాజ్యహీనో వా యో మే భర్త సమే గురు తం నిత్యమనురక్తాస్మి యథా సూర్యం సువర్చల. నా భర్త దీనుడైనను రాజ్య విహీనుడైనను వారే నా ప్రభువు, వారే నా గురువు. సువర్చల సూర్యుని యందు అనురక్తమై ఉండును. అట్లే నేను వారి యందే సర్వదా అనురక్తమై ఉండును.
యథా శచి మహాభాగా శక్రం సముపతిష్టతి అరుంధతి వశిష్టం చ రోహిణి శిశినం యథా లోపాముద్రాయదష్టాంగస్త్యం సుకన్యాచ్చే వనం యథా సావిత్రి సత్యవంతం చ కపిలం శ్రీమతే యథా సౌదానం మదయంతేవ కేసిని సకరం యథా నైషధం దమయంతివ భైమి పతిమనువ్రత తే తథా వాహి ఇక్ష్వాకువరం రామం పతిమనువ్రత. మహాభాగ్యవతి యొక్క శచీదేవి ఇంద్రుని సేవయందు వర్తించును. అరుంధతి వశిష్ఠ మహర్షి సేవయందు మరియు రోహిణి చంద్రుని సేవయందు నిమగ్నమైండు. లోపాముద్ర అగస్త్యుని సేవయందు, సుకన్య చ్యవనుని సేవయందు నిమగ్నమై ఉండును. కేసిని సగరుని యందు భీమకుమారి అగు దమయంతి తన పతి అయిన నిషధరాజగు నలుని సేవయందు నిమగ్నమై ఉండును. అట్లే నేనును ఇక్ష్వాకవంశ శిరోమణి అయిన శ్రీరాముని సేవయందే నిమగ్నమై ఉంటాను. చెట్ల చాటున కొమ్మల మధ్యలో కూర్చున్న ఆంజనేయుడు సీతమ్మను గద్దించుతున్న రాక్షస స్త్రీలను చూచెను. సీతమ్మ శోకముచే ఉచ్ఛ్వాస నిశ్వాసములు దీర్ఘముగా తీయుచుండెను మరియు విలపించుచుండెను. హా రామేతి చ దుఃఖార్తాః పునర్లక్ష్మణేతి చ హాస్యశ్రూర్మమ కౌసల్యే హా సుమిత్రేతి భామినే. ఓ రామ, ఓ లక్ష్మణ, అత్త కౌసల్య, సుమిత్ర అని బోధించుతూ దుఃఖముచే పీడింపబడి సీతమ్మ ఏడవదొడిగెను. సర్వతా తేన హీనాయా రామేణ విదితాత్మనా తీక్ష్ణం రసమివాస్వాద్య దుర్లభం మమ జీవనం. శ్రీరాముడు ఆత్మజ్ఞాని. శ్రీరాము నుండి వేరే నేను జీవించలేను. అది భయంకర విషయమును తాగి జీవించడం వల్ల దుర్లభం. కీదృశంతు మహాపాపం మయా దేహాంతరే కృతం తేనేదం ప్రాప్యతే ఘోరం మహాదుఃఖం సుదారుణం. నేను పూర్వజన్మలో ఘోర పాపమును చేశాను. అందువల్లనే ఈ కఠోరమైన ఘోర దుఃఖము నాకు సంప్రాప్తించినది. అధర్మాత్తు మహాత్పాపో భవిష్యతి సాంప్రతం నైతధర్మం విజానంతి రాక్షసాః పిశితానాశనాః. నా పతిదేవుడు శ్రీరాముడు వీర శిరోమణి, కమల నేత్రుడు, మహాపురుషుడు. అట్టి నా పతిదేవుని చూడగలిగిన ఈ దేవతలు, సిద్ధులు, మహర్షులు ధన్యులు. ధన్యాః ఖలు మహాత్మానో మునయః సత్య సమ్మతాః జితాత్మానో మహాభాగా యేషాన్నస్త ప్రియా ప్రియే. సత్యస్వరూపుడు పరమాత్మనే నిజమ ఆత్మగా తలంచు మహర్షులు ధన్యులు. ఆ ధన్యులైన మహర్షులకు ప్రియము అప్రియము అనే ద్వంద్వములు లేనివారును వారి అంతఃకరణ వారి వశమందుండును. అట్టి మహర్షులు మహాభాగ్యశాలురు. ప్రియాన్న సంభవేత్ దుఃఖం అప్రియాదధికం భవేత్ తాభ్యాంతి తే వియుజ్యంతే నమస్తేషాం మహాత్మానాం. ఎవనికి ప్రియ వస్తువుచే వియోగం సంభవించినప్పుడు దుఃఖము గాని అప్రియ వస్తువు యొక్క సంయోగంచే అధిక కష్ట అనుభవం గాని పొందడో, అనగా ప్రియాప్రియములు రెండింటికి అతీతులో అట్టి మహాత్ములకు నమస్కారం. ఆ రాక్షస స్త్రీలు సీతమ్మను భయపెట్టుడు చూచి
వారిలో వృద్ధులైన త్రిజట అనే రాక్షసి వారితో ఇట్లా అన్ను. తదుక్రూక్రోరవాక్యైశ్చ సాంత్వమేవాభిధీయతాం అభియాచాను వైదేహే మే తద్ధిత్మమ రోచతే. ఇంకా మీరు కఠోర వాక్యములను ఈ విధంగా పలుకోకూడదు, ఎందుకంటే వీటి వలన ఉపయోగం లేదు. ఇక ప్రియమైన వాక్యములనే పలుకుడు. మనము సీత నుండి కృపను క్షమను యాచించుటే మంచిది. దుఃఖితమైన సీతమ్మను చూసిన హనుమంతుడు ఇట్లా అనుకోను. అసత్యాని చ యుద్ధాని సంశయో మే న రోచతే కశ్చని సంశయ కార్యం కుర్యాత్ ప్రాజ్ఞ ససంశయం. యుద్ధము అనిశ్చయాత్మకము. ఆ యుద్ధములో ఎవరు గెలుచుదురో చెప్పుట కష్టం. అటువంటి సందేహాత్మకమైన పని చేయుట యుక్తము కాదు. బుద్ధిమంతుడు ఎవడు ఇటువంటి పనిని చేయడు. ఆ అర్ధానర్ధాంతరే బుద్ధిర్నిశ్చితాపి న శోభతే ఘాతయంతి కార్యాణి ధూతాః పండితం మానినః. కర్తవ్యం అకర్తవ్యం విషయమై అజమాని యొక్క నిశ్చిత బుద్ధి కూడా అవివేకి అయిన దూత వలన శోభను పొందదు. తనను తాను తెలివిగలవానిగా తలంచు దూత తన తెలివి తక్కువతనంచే తనను తానే కాక యజమానిని కూడా నాశనం మొనర్చుతాడు. ఈ కార్యం చెడకూడదు. తను ఏమాత్రము ప్రమత్తత కలిగి ఉండకూడదు. తన సముద్ర లంఘనము వృధా కాకూడదు. ఇట్లా ఆలోచించిన హనుమంతుడు ఇట్లా అనుకోను. నేను ఇక్ష్వాకుకుల భూషణుడు ఆత్మజ్ఞానియగు శ్రీరామచంద్రుని గుణములను తలంచుతూ ఇక్కడే కూర్చుని ఉండను. సీతకు మాత్రమే వినపడినట్లు శ్రీరామచరితను ఆలాపించదొడిగాను. కేశములతో కప్పబడిన తన సుందర ముఖమును ఆ చెట్టు కొమ్మల మధ్యకు తరలించెను. చాలాసేపటికి తప్పరించుకొను. అమ్మ ఈ ప్రకారముగా చింతన చేసెను. నమోస్తు వాచస్పతయే సవజ్రిణే స్వయంభువే చైవ హుతాశనాయ అనేన చోక్తం యదిదం మమాగ్రతో వనౌకసా తచ్చ తధాను నాన్యథా. వాచస్పతి అయిన బృహస్పతికి, వజ్రధారి అగు ఇంద్రునకు, స్వయంభూ అగు బ్రహ్మదేవునకు, వాక్కుకు అధిష్టాన దేవత అయిన అగ్నికి నమస్కారం చేస్తున్నాను. ఈ వానరుడు నాకు చెప్పినది సత్యముగాక, మరి ఒక విధముగా లేకుండునుగాక. హనుమంతుని శ్రీరామును గురించిన మాటలు విన్న సీతమ్మ పరమానందం పొందింది. సీతమ్మ హనుమంతుడితో ఇట్లు చెప్పారు. శ్రీరామునికి తండ్రి దశరథుని మాటలు అత్యంత ప్రియమైనవి. దజ్జాన్న ప్రతిగృహ్ణా సత్యం బ్రూయాత్ నచ అనృతం అపి జీవిత హేతోర్హి రామ సత్య పరాక్రమ. సత్యపరాక్రమశీలుడు శ్రీరాముడు ఇచ్చును గాని పుచ్చుకొనడు. వారు సదా సత్యమునే పలుకుదురు. తన ప్రాణములను రక్షించుట కొరకైనను అసత్యము పలుకరు. నన్ను దురాత్ముడుకు రావణుడు మోసం చేసి ఎత్తుకొని వచ్చాను. అతడు నాకు ఇంకను 2 నెలల గడువు ఇచ్చెను. ఆ గడువు తీరిన వెంటనే నేను నా ప్రాణములను పరిత్యజించెదను. ఆమెను ఓదార్చుతూ హనుమంతుడు సీతమ్మతో ఇట్లనను. అమ్మా, నేను శ్రీరాముని దూతను. ఆయన పంపగా వచ్చాను. అమ్మా, శ్రీరాముడు క్షేమంగా ఉన్నాడు. సీత సీత అని విలపిస్తున్నాడు. మీ మరిది మహాతేజస్వియకు లక్ష్మణుడు మీకు నమస్కృతులను అందజేయమన్నాడు. అప్పుడు ఆనందముతో సీతమ్మ ఇట్లు పలికెను. కళ్యాణి బతకాధేయం లౌకిక ప్రతిభాతిమా ఏతి జీవంతమానందో నరం వర్షసితాదపి. మనిషి మానవాత్మంతో జీవించినచో 100 సంవత్సరం అయిన తదుపరి కూడా ఆనందము కలుగును.
అది నా విషయంలో పరమ సత్యముగా కళ్యాణదాయకముగా తోచుతున్నది. పవనపుత్రుడు హనుమంతుడు సీతమ్మకు ఆశ్వాసన కలిగజేయుటకు శ్రీరాముడు ఇచ్చిన అంగుళీకమును సీతమ్మకు ఇచ్చను. మీరు ధైర్యమును వహింపుడు, త్వరలో మీ దుఃఖము పరిసమాప్తమగును. సీతమ్మ ఆ అంగుళీకమును ఏకాగ్రతతో చూడసాగెను. ఆ అంగుళీకమును చూసిన ఆమెకు పతిని కలిసినంత ఆనందం కలిగాను. ఆమె హనుమంతుని ఆదరించి ఇటు చెప్పాను: హనుమాన్, నేను నిన్ను అసామాన్య వ్యక్తిగా తలంచుతున్నాను. హనుమాన్ కౌసల్యాపుత్రుడైన శ్రీరామచంద్రుడు మరియు సుమిత్రాదేవి కుమారుడైన లక్ష్మణుల క్షేమం గురించి విని సంతోషపడ్డాను. అప్పుడు హనుమంతుడు సీతమ్మతో ఇట్లా: అమ్మా సీతమ్మ, నేను ఇక్కడి నుండి వెడలగానే శ్రీరాముడు విశాల సేనను వెంట పెట్టుకుని రాగలడు. రావణుని వధించి నిన్ను ఆ దుష్టుడి చెర నుండి విడిపించదను. రావణుని వధించి శ్రీరాముడు నిన్ను ఆ దుష్టుడి చెర నుండి విడిపించగలడు. నమాంసం రాఘవో భంక్తేన చైవ మధుసేవతే వన్యం సువిహితః నిత్యం భక్తిమస్నాతి పంచమం. రఘువంశీయులు ఎప్పుడూ మాంసం భుజించరు. అట్టి వస్తువులను శ్రీరాముడు తాకడు. వారు సదా 4 వేళలా ఉపవసించెదరు, అనగా భగవంతుడి సమీపంలో నివసించెదరు. మనిషి నిజమైన నివాసము కూటస్థమే. వారు శాస్త్ర సమ్మతములైన ఫల మూలాలను భుజించెదరు. ఎందుకనగా మాంసము భుజించుట శాస్త్ర సమ్మతము కాదు, నిషేధం. వారు 5వ వేళ శాస్త్ర సమ్మతములైన ఫల మూలాదులను భుజించెదరు. హనుమంతుడు ఇట్లనను: అమ్మా సీతమ్మ, శ్రీరాముడు సదా మీ పేరు తలంచుకుంటూ కుమిలిపోతూ సీత అని వ్యాకులత పొందుతున్నారు. ఇప్పుడు దుఃఖమతి అయిన సీతమ్మ ఇట్లా అనుకున్నాను: ఐశ్వర్యేవా సువిస్తీర్ణే వ్యసనేవా సుధారుణే రజ్ఞేవ పురుషం బద్వా కృత్యాంత పరికర్షతి. గొప్ప ఐశ్వర్యమందు ఉన్నను లేక మహాభయంకర విపత్తునందు ఉన్నను కాలుడు మనుష్యుని త్రాడు చేత కట్టబడి లాగబడిన చందమున లాగివేయుచునే ఉండును. సీతమ్మ ఇట్లను: దైవ నిర్ణయమును అడ్డుపడుట దుర్లభం. లక్ష్మణుడు శ్రీరాముని మరియు సీతలైన నన్ను దృష్టాంతంగా గైకొను. ఉత్సాహ పౌరుషం నృశంస్యం కృతజ్ఞత విక్రమశ్చ ప్రభావస్య సంతతి వానరాఘవే. వానర, ఉత్సాహం, పౌరుషం, బలం, దయాళుత్వం, కృతజ్ఞత, పరాక్రమం, ప్రభావం ఇత్యాది గుణములన్నీ మూర్తి వివించిన స్వరూపమే శ్రీరాముడు. ఇట్లు చెప్తూ సీతమ్మ కన్నీరు కారుస్తూ ఉన్న అప్పుడు హనుమంతుడు సీతమ్మతో: అమ్మా, మీరు ధైర్యమును వహింపుడు. అమ్మా, శ్రీరాముడు గొప్ప వానరసేన వెంట పెట్టుకుని వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్ళగలడు, లేదా నేనే మిమ్మల్ని భుజముల మీద కూర్చోబెట్టుకుని తీసుకుని వెళ్ళగలను. అంతటా హనుమంతుడు చెట్టుపై నుండి కిందకు దూకెను. సీతమ్మకు విశ్వాసం కలిగించుట కొరకు తన శరీరమును పెద్ద చేయసాగను. క్షణకాలంలో వారి శరీరము పర్వతమంత పెద్దదిగా అయ్యను. ఆయన ప్రజ్వరిల్లు తేజస్వి అయ్యను. అంతట సీతమ్మ హనుమంతునితో ఇట్లనను: నాయనా, నేను నీతో వచ్చుట ఏ దృష్టితో చూచినను మంచిది కాదు. శ్రీరాముని యశస్సుకు అపకీర్తి వచ్చును. శ్రీరాముడు స్వయంగా ఏమి చేయలేకపోయెను అనే అపకీర్తి వస్తుంది ఆయనకు. భర్తుర్భక్తిం పురస్కృత్య రామాదన్యస్య వానర నాహం స్పృష్టం స్వతో గాత్ర మిచ్చేయం వానరోత్తమ. ఓ వానర, నేను భర్తను తప్ప వేరొక శరీరమును స్పృశింపజాలను, మరియు ఏ ఇతర శరీరమును స్పృశించలేను. ఆ మాటలు విన్న హనుమంతుడికి సంతోషం అమితముగా కలిగాను.
హనుమంతుడు సీతమ్మతో ఇట్లా అన్నాడు, అమ్మా, మీరు చెప్పింది అన్ని విధాలా ఆమోదయోగ్యమై ఉన్నది. కానీ శ్రీరామునికి చూపించిన గుర్తుగా ఏదైనా వస్తువు నీవు ఇమ్ము. అప్పుడు సీతమ్మ చూడమని తీసి ఇచ్చాను. అమ్మకు ప్రదక్షిణ చేసి హనుమంతుడు దగ్గరగా నిలబడిన. యద్విశిష్టాశ్చ తులాశ్చ సంతి తత్ర వనౌకసః మత్త ప్రత్యవర కచ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ. అమ్మా సీతమ్మ, శిగ్రీవుని సేవలో కంటే అధిక పరాక్రమ గలవారు పెక్కురు గలరు. నాకంటే తక్కువ పరాక్రమం గలవారు ఎవ్వడూ లేడు. అందరూ మహా పరాక్రమవంతులే. నేనే ఇక్కడికి రాగలిగినట్లు మిగిలిన వారు వచ్చుటలో సందేహం ఏమీ లేదు. తల్లి శ్రీరాముడు రావణుని అతని సేనను తప్పక వధించెదరు. మిమ్మల్ని వెంట పెట్టుకొని వెళ్ళగలరు. అందు సందేహం లేశమైనను లేదు. సీతమ్మ హనుమంతునితో ఇట్లను, పూర్వము శ్రీరాముడు క్రోధముతో కాకి యొక్క కనును పోగొట్టెను. మీరు శ్రీరామునికి ఇది జ్ఞాపకం చేయడు. అప్పుడు హనుమంతుడు అక్కడి నుండి చెంగున ఇంకొక చేటికి ఎగిరి ఇట్లు ఆలోచించసాగను. అల్పశేషమిదం కార్యం దృష్టేయం మసిదేక్షణ త్రీను సాయానతక్రమ్య చతుర్థ దృశ్యతే. ఇప్పుడు నేను సీతమ్మ దర్శనం చేసుకున్నా. ఇక కొద్ది కార్యం మిగిలినది. అది శత్రువు బలమును శక్తిని అంచనా వేయట. దీనికై సామ దాన భేద దండము 4 పద్ధతులు ఉన్నవి. సామధాన భేదము త్రీను సాయానతిక్రమ్య. సామధాన భేదము అనే 3 వదిలి 4వది అయిన దండమును ఉపయోగించదును అని అది యుక్తముగా తోస్తున్నది. కార్యే కుర్వణి నిర్వృత్తే యో బహూన్యపి సాధయేత్ పూర్వకార్యానిరోధేన సకార్యం కర్తుమర్హసి. ఎవ్వడు ఈ ప్రధాన కార్యము పూర్తయిన పిమ్మట దానికి హాని కలగకుండా ఇంకా కొన్ని కార్యములను దానికి అనుబంధముగా నెరవేర్చునో అతనే కార్యశీలుడు. సహి ఏక సాధకో హేతు స్వల్పస్య పీహ కర్మణః యో హ్యర్థం బహుదా వేద సమర్థోర్ధ సాధనే. చిన్న చిన్న కార్యములను కూడా సిద్ధింపచేయుట కొరకు సాధకమగు హేతు ఒక్కటి ఉండదు. ఎవడు ఏ కార్యమైనాను లేక ప్రయోజనం అయినాను అనేక విధములుగా సిద్ధింపజేయు కళ ఎరుగునో అతడే కార్య సాధన యందు సమర్థుడు కాగలడు. యుద్ధము జరిగినప్పుడు 2 పక్షముల్లో ఏది బలమైందో తెలుసుకున్నట్టుకు ఇది ఒక చక్కని అవకాశం. అప్పుడు సుగ్రీవుని యొక్క ఆజ్ఞను పరిపూర్ణముగా పాలింపబడినట్లు అర్థము. అప్పుడు క్రోధపూరితుడైన హనుమంతుడు చెట్లని పెరిగి పారవేయనారంభించెను. ఆ ఉద్యానవనములో ఆనందుడు నాశనము చేయని భాగమే లేదు, ఒక్క సీతమ్మ ఉన్న ప్రదేశము తప్ప. ఆ వినాశనమును గూర్చిన రాక్షస స్త్రీలు చెప్పిన మాటలు విన్న రావణుడు కుపితుడయ్యను. కింకరులు అనే రాక్షసులను హనుమంతుని బంధించుటకై పంపెను. ప్రమాదావనం యొక్క ద్వారంపై నిలబడి ఉన్న హనుమంతుని చూచి ఆ రాక్షసులు మండిపడ్డారు. వారందరూ అతివేగంతో హనుమంతునిపైకి విరుచుకబడ్డారు. అప్పుడు హనుమంతుడు క్రోధముతో తన తోకను బలముగా నేలపై కొట్టాడు. పెద్దగా గర్జన చేయ మొదలుపెట్టాడు. అప్పుడే పెద్ద స్వరముతో హనుమంతుడు ఇట్లను, జయత్యది బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణ అభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం
నిఘంతాం మారుతాత్మజ న రావణం సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిశ్చ ప్రహరతః పాదపై చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షతాం. మహాబలవంతుడైన శ్రీరామచంద్రునకు మహాబలశాలియగు లక్ష్మణునకు జయముగాక. శ్రీరామునిచే రక్షింపబడు సుగ్రీవ మహారాజునకు జయముగాక. గొప్ప పరాక్రమవంతుడైన శ్రీరాముని బంటును నేను శ్రీరాముని దాసుడను. నా పేరు హనుమంతుడు. నేను వాయుదేవుని కుమారుడను. శత్రు సైన్యమును చీల్చి చెండాడు వాడిని. యుద్ధమున రావణుడు కూడా నాకు సమానుడు కాడు. సీతమ్మ చూస్తుండగానే నా కార్యము నెరవేర్చుకొని వెళ్ళేదను. అమ్మకి నమస్కారం. తదుపరి హనుమంతుడు కింకరులను ఆ రాక్షసులను సంహరించను. కింకరులు అనే ఆ రాక్షసుల్ని సంహరించాడు. అది విని రావణుడు పరాక్రమశాలియగు ప్రహస్తుని కుమారుడు జంబుమాలని పంపెను. ఆ హనుమంతుడు బలముగా జంబుమాలిని రొమ్ముపై కొట్టెను. ఆ రాక్షసుడు అరుస్తూ కింద పడి మరణించెను. పిమ్మట రావణుని మంత్రి యొక్క 7 కొడుకులు వేగముగా హనుమంతుడిపైకి వచ్చారు. వారందరినీ హనుమంతుడు చంపివేశను. రావణునితో సమానమైనంతటి పరాక్రమవంతులను హనుమంతుడు సంహరించెను అనే వార్త విని రావణుడు భయపడెను. సర్దుకొని రావణుడు అంతటి యూపాక్షుడు, దుర్జనుడు, ప్రఘనుడు, బాణకర్ణుడు అను 5 సేనాపతులను పంపాడు. ఆంజనేయుడు వారిని వధించెను. ఆ తర్వాత వారి సేనను కూడా సంహరింపనారంభించెను. హనుమంతునిచే 5 సేనాపతులు రథము సహితముగా చంపబడిరి అనే వార్తను విన్న రావణుడు తన కొడుకు మరియు మహాపరాక్రమవంతుడైన అక్షకుమారుని పంపెను. హనుమంతుడు వారిని గిరగిర తిప్పి నేలకేసి కొట్టి చంపెను. అది విన్న రావణుడు మరింత భయపడెను. తన పుత్రుడు మరియు పరాక్రమవంతుడు అస్త్రశాస్త్ర నిపుణుడు అయిన ఇంద్రజిత్తుని పంపాను. ఇంద్రజిత్తు అస్త్రశాస్త్రములో మహాజ్ఞాని. హనుమంతుడు ఏ అస్త్రమునకు లొంగడని తెలుసుకున్న ఇంద్రజిత్తు హనుమంతుడి మీద బ్రహ్మాస్త్రమును ఉపయోగించి బంధించాడు. హనుమంతుడు ఆ బ్రహ్మాస్త్రమునకు గౌరవించాడు. బంధించబడ్డాడు. హనుమంతుడిని ఇంద్రజిత్తుడు రావణుని సభకు తీసుకెళ్ళాడు. దశకంఠుడు మరియు మహాబలశాలియగు రావణునితో హనుమంతుడు ఇట్లా అన్నాడు: తద్భవాన్ దృష్టధర్మార్థస్తపకృత పరిగ్రహ పరాదానాన్ మహాప్రాజ్ఞనోపరుద్ధోం త్వమర్హసి. నీవు ధర్మాధర్మముల యొక్క తత్వమును తెలుసుకొని ఉన్నావు. ఓ రావణ, నీవు గొప్ప తపస్వివి. కావున ఇతర స్త్రీలను వంచుట యుక్తము కాదు. నహి ధర్మ విరుద్ధేషు బహ్వపాయేషు కర్మసు మూలఘాతిషు సజ్జంతే బుద్ధిమంతో భవద్విదాః. ధర్మ విరుద్ధ కార్యములు అర్థవంతమైనవి. అవి సజ్జనులను దుర్జనులను చేసి నాశనమనొచ్చును. కాబట్టి నీ వంటి బుద్ధిమంతులు వీటి యందు పాల్గొనరాదు. కావున ధర్మార్థములను పాటించుము. ఇవి ముల్లోక హితములు. నా ఈ మాటలు విశ్వసింపుడు. మరియు గౌరవప్రదముగా సీతమ్మను శ్రీరాముని వద్దకు పంపివేయము. ఇక్కడ ముల్లోక హితములు అనగా స్థూల, సూక్ష్మ మరియు కారణలోక హితములు. నతు ధర్మోపసంహారమధర్మఫల సంహిత తదేవ ఫలమన్వేతి ధర్మశ్చాధర్మనాశన. ప్రబలమైన అధర్మము యొక్క ఫలముచే బంధింపబడిన వాడు ఫలము దుష్ఫలమే. అట్టివాడు అధర్మ ఫలమునే పొందును. ధర్మమును అనుష్ఠించిన వాడికి మొట్టమొదట్లో అధర్మం నశిస్తుంది. ప్రాప్తం ధర్మఫలం
తావద్ భవతా నాత్ర సంశయః ఫలమప్యాస్య ధర్మస్య క్లిష్టమేవ ప్రవచ్యసి. నీవు మొదట చేసిన కర్మ ఫలమును ఇంతవరకు అనుభవించదు. ఇప్పుడు సీతాపహరణ కర్మ ఫలమును త్వరలో అనుభవించగలవు. కామం కల్వహ మత్స్యేకః సహజి రథ కుంజరాం లంకాం నాశయతుం శక్తస్తన్యసతు నిశ్చయః. ఏనుగులు, గుర్రములు, రథములు వీటితో కూడిన ఈ లంకాపురమును నేనొక్కడే నాశనం చేయగలను. కానీ శ్రీరాముడు అట్టి ఆజ్ఞను నాకు ఇవ్వలేదు. అపకుర్వన్ హి రామస్య సాక్షాదపి పురంధరః నే న సుఖం ప్రాప్నుయాదన్యః కిం పునస్తద్విధో జనః. శ్రీరామునికి అన్యాయం చేసి సాక్షాత్ ఇంద్రుడు కూడా సుఖమును పొందలేడు. ఇక నీ వంటి పాపాత్ముల సంగతి వేరుగా చెప్పవలనా? ఈ స్నేహితులు, మంత్రులను, కుటుంబ జనులను, సోదరులను, పుత్రులను, హితైబులాసులను, స్త్రీలను, సుఖభోగ సాధనాలను, అంతేకాదు సమస్త లంకాపురమును మృత్యుముఖమున పడద్రోయకము. రావణ, సత్యం రాక్షస రాజేంద్ర శృణుష్వ వచనం మమ రామదాసస్య దూతస్య వానరస్య విశేషతః. రాక్షసుల రాజాది రాజా, నేను శ్రీరాముని దాసులను, దూతను మరియు వానరులను. నా సత్యమైన మాటను విను. సర్వాన్ లోకాన్ సుసంహృత్య సభూతాన్ సచరాచరాన్ పునరవ తథా స్రష్టుం శక్తో రామో మహాయశాః. మహాతేజస్వియగు శ్రీరామచంద్రుడు చరాచర ప్రాణులతో కూడిన ఈ సమస్త లోకములను సంహరించగలడు, తిరిగి వాటిని నిర్మించగలడు. అట్టి శక్తి గల మహానుభావుడు శ్రీరాముడు. సంపూర్ణ లోకాధీశ్వరుడైన రాజసింహుడు శ్రీరాముడు. అట్టి మహానుభావుడికి వారి భార్యను అపహరించుట మహాఘోరాపరాధం. నీవు జీవించుట అసంభవం. దేవాశ్చ దైత్యాశ్చ నిశాచరేంద్ర గంధర్వ విద్యాధర నాగయుక్తాః రామస్య లోకత్రయస్య నాయకస్య స్థాతుం న శక్తాః సమరేషు సర్వే. ఓ నిశాచర రాజా, శ్రీరాముడు ముల్లోకములకు ప్రభువు. దేవతలు, గంధర్వులు, రాక్షసులు, విద్యాధికులు, నాగులు, యక్షులు వీరందరూ కలిసినా ఆయనతో యుద్ధంలో గెలవలేరు. హనుమంతుడి మాటలు రావణునికి క్రోధము తెప్పించాను. రావణుడు, ఈ వానరుని వధింపుము అని తన భటులను ఆదేశించను. అప్పుడు అతని తమ్ముడు మరియు మంత్రి అయిన విభీషణుడు అక్కడే ఉండెను. అతను రావణుని ఆజ్ఞను ఆమోదించలేదు. హనుమంతుడు శ్రీరాముని దూత, సేవకుడు. విభీషణుడు రావణుడితో ఇట్లా అనను: క్షమస్వ రోషం త్యజ రాక్షసేంద్ర ప్రసీద మే వాక్యమిదం శృణుష్వ వధం న కుర్వంతి పరావరజ్ఞాదూతస్య సంతో వసుధాదివంద్రాః. రాక్షస రాజా, క్షమింపుము, క్రోధమును వదిలివేయము, ప్రసన్నుడు కమ్ము, నా ఈ మాటలను విశ్వసించుము. మంచి చెడ్డలు తెలిసిన శ్రేష్ఠులకు రాజులు దూతను చంపరు. రాజన్ ధర్మ విరుద్ధం లోకవృత్తేశ్చ గర్హితం తవ చా సదృశం వీరకపీరస్య ప్రమాపణం. వీరుడొక మహారాజా, ఈ వానరుని వధించుట ధర్మ విరుద్ధం, లోకాచార దృష్టి చేతను నిందితం. నీ వంటి వీరునకు ఇది ఎన్నటికీ సమ్మతము కాదు.
గృహ్యంత యది రోషేణ త్వాదృశోపి విచక్షణాః తతః శాస్త్ర విపశ్చిత్వం శ్రమ ఏవ హి కేవలం. నీ వంటి విద్వాంసులకు ఇది తగదు. నీ వంటి వాడు రోషావేశములకు వసుడు కాకూడదు. అట్లయిన సమస్త శాస్త్రముల యొక్క పాండిత్యమును పొందుట కేవలము వృధాగును. కావున బాగా ఆలోచించి ఇంకేదన్నా దండనను విధింపుము. కథంచ ధర్మార్థ వినిత బుద్ధి పరాపర ప్రత్యయ నిశ్చితార్థ భవద్విధః కోపవశేహి తిష్టత్ కోపం న గచ్చంతి సత్వవంతః. ఓ నీ బుద్ధి ధర్మాధర్మములతో కూడిన శిక్షణ కలది. నీవు మంచి చెడ్డలను బాగుగా విచారింపుము. అప్పుడు కర్తవ్యమును నిశ్చయింపుడు. నీ వంటి నీతిజ్ఞుడు కోపమునకు వసూలు కాకూడదు. ఎందుకంటే శక్తిశాలురు కోపముతో నిర్ణయము చేయరు. మహాత్ముడకు విభీషణుడి వాక్యములు దేశకాలములకు తగినట్లుగాను హితకరమైనదిగాను ఉన్నవి. ఆ మాటలు విన్న రావణుడు ఇట్లా పలికెను: విభీషణ, నీవు పలికినది సత్యము. దూతని వధ చేయుట ధర్మ విరుద్ధం. కానీ దానికి అన్యముగా ఇంకొక తగిన కఠినమైన దండన ఇతనికి అవశ్యం ఇవ్వవలెను. వానరులకు వాలము అనగా తోక చాలా ప్రియమైనది. అదియే వారికి భూషణం, అలంకారం. కావున వీడి తోకకు నిప్పండించండి. రావణుడి మాటలు విన్నంతనే రాక్షసులు కాలుచున్న తోకతోనే హనుమంతుడు ఇక్కడి నుంచి వెళ్ళవలేను. అప్పుడు రాక్షసులు ఆ తోకకు గుడ్డలు చుట్టి నూనె పోసి బాగా నిప్పంటించారు. హనుమంతుడు ముఖము రోషంతోనూ మరియు ఎర్రగా మండుతున్న సూర్యుని వలె అయ్యను. అప్పుడు హనుమంతుడు తన మండుతున్న ఆ తోకతో ఆ రాక్షసులను కొట్టదొడంగను. ఆ క్రూర కార్యమును విన్న దుఃఖమతి అయిన సీతమ్మ వెంటనే అగ్నిదేవుని ప్రార్థించెను. మంగళాభిముఖితస్య సా తదాసిన్మహాకపే ఉపతస్తే విశాలాక్షి ప్రయాతా హ్యవ్యవాహన. ఆ సమయమున సీతమ్మ పవిత్ర హృదయంతో హనుమంతుని క్షేమం కోరుతూ అగ్నిదేవుని ఈ క్రింద విధముగా ప్రార్థించెను: అగ్నిదేవ, నేను పతిసేవ వనర్చిన దానినే అయితే మీరు హనుమంతునికి శీతలము చేకూర్చుడు. అక్కడ హనుమంతుడు ఇట్లా అనుకొనెను: ఈ అగ్ని అన్ని వైపులా మండుతున్నను నాకు హాని కలుగజేయట్లేదు. సీతాయాశ్చ నృశంస్యేన తేజసా రాఘవస్య చ పితుశ్చ మమ సఖ్యేన మాం దహతి పావకః. నిశ్చయముగా సీతమ్మ దయ, శ్రీరాముని కరుణ వలనే, నా తండ్రి అయిన వాయుదేవుని దయ వలన అగ్నిదేవుడు నిన్ను కాల్చలేదు. అంతటా ఆ మండుతున్న తోకతో లంకా పట్టణ భవనముల పైకి ఎక్కి వాటిని తిరగనారంభించను. వర్జయిత్వా మహాతేజా విభీషణ గృహం ప్రతి క్రమేణైవ దదాహ హరిపుంగవ. అప్పుడు మహాతేజస్వియగు కపిశ్రేష్ఠుడు ఆంజనేయుడు విభీషణుడు భవంతిని వదిలి మిగిలిన అన్ని భవంతులను క్రమముగా నిప్పండించెను. ఈ ప్రకారముగా లంకానగరమునకు పీడ కలుగజేసి సముద్రం జలమున తన తోకను ముంచి వేడి తలార్చుకొనను ఆంజనేయుడు. అయ్యో, నేను ఎంత తెలివి తక్కువ పనిచేసిని. సీతమ్మ క్షేమమును ఆలోచన చేయగానే నిప్పు అంటించితిని అని తలంచసాగను ఆంజనేయుడు. ధన్యా ఖలు మహాత్మానో ఏ బుద్ధ్యా కోపముత్తితం నిరుంధతిం మహాత్మానో
దీప్తమగ్నిమివాంభస. ఆ మహనీయులు తమ యందు కలిగిన కోపమును తమ బుద్ధితో తలార్చుకునవలేను. ఎట్లా అంటే జలమే అగ్నిని తలార్చినట్టుగా అట్టివారు ఈ ప్రపంచమున ధన్యులు. క్రుద్ధ పాపం న కుర్యాత్ క్రుద్ధో న హన్యాత్ గురూనపి క్రుద్ధ పరుషయా వాచా నరస్సాధు నధిక్షిపేత్. క్రోధముతో ఎవడైనా పాపం చేయును. క్రోధమునకు లోనైన వాడు గురువును కూడా చంపును. క్రోధంతో కూడినవాడు సాధు జనులను కూడా ఆక్షేపిస్తాడు. వాచ్యావాచ్యం ప్రకుపితో వా న విజానాంతి కర్హిచిత్ న కార్యమసి క్రుద్ధస్య న వాచ్యం విద్యతే క్వచిత్. క్రోధికి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం ఉండదు. ఏమి మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో తెలియదు. క్రోధి అన్ని చెడ్డ పనులు చేస్తూ ఉంటాడు. మరియు క్రోధి గురించి అన్ని చెడ్డ మాటలే చెప్పదగును. ఏ సముత్పాతిం క్రోధం క్షయయైవ నిర్వస్యతి యథోరగాస్త్వంచ జీర్ణాం స వై పురుషత ఉచ్యతే. తన హృదయమున పుట్టిన క్రోధమును వదిలిన వాడు ఉత్తమ మానవుడు. మనుషుడు పాము తన కుబుసమును వదిలినట్లుగా తన కోపమును వదిలిపెట్టుకోవాలి. దిగస్తు రాజసంభావమని మనిషమనవస్థిత ఈశ్వరేణాపి యథా రాగన్మయా సీతానరక్షిత. ఈ రాజస్వభావం కార్యసాధన యందు అసమర్థమైనది. దీనికి ధిక్కారం. ఎందుకనగా ఈ రజోగుణ సంబంధమైన కోపం వలన నేను సీతమ్మను రక్షింపకుంటుని. ఆ తర్వాత అశోకవనమున కుశలముగా కూర్చొని ఉన్న సీతమ్మను చూచి ఆనందించాడు. అమ్మా సీతమ్మ, మీరు ఓపిక పట్టుడు, సమయమునకు ప్రతీక్షింపుడు. రావణుడు త్వరలోనే రణమున శ్రీరాముని చేతనే సంహరింపబడగలడు. సీతమ్మకు ప్రణమిల్లి అక్కడి నుండి ఆంజనేయుడు నిష్క్రమించాడు. పర్వతముల్లో ఎత్తైన అరిష్టగిరి పర్వతమును అధిరోహించాడు. ఆయన అక్కడి నుండి దక్షిణం వైపు నుండి ఉత్తర దిశ వైపు ప్రయాణించాడు. అరిష్టగిరి నుండి మహేంద్ర పర్వత శిఖరము పైకి దూకాడు. అప్పుడు శ్రేష్ఠులకు వానరులు ఆయన్ను చుట్టుముట్టారు. జాంబవంతుడు, అంగదుడు లాంటి వాళ్ళు సీతమ్మ క్షేమ సమాచారములను అడిగారు. హనుమంతుడు వాళ్ళతో ఇట్లా అన్నాడు, అమ్మా క్షేమంగా ఉన్నది. అమ్మ క్షేమ సమాచారమును వివరించాడు. సీతమ్మ యొక్క క్షేమ సమాచారములను హనుమంతుడు వివరించాడు వాళ్ళకి. స నియుక్తస్తతస్తేన సంప్రహృష్టతనూరుహ నమస్యన్ చరసాదేవ్యై సీతాయై ప్రత్యభాషత. అప్పుడు హనుమంతులకు శరీరమున గగుర్పాటు కలిగెను. ఆయన సీతమ్మకు మనస్సులో శిరస్సు వంచి ప్రణమిల్లెను. తదుపరి సీతమ్మ గురించి జరిగిన వృత్తాంతమంతయు చెప్పెను. మరియు ఇట్లనెను, రాఘవస్య ప్రసాదేన భవతాంచైవ తేజసా సుగ్రీవస్య చ కార్యార్థం మయా సర్వమనుష్ఠితం. శ్రీరాముని దయచేతను మీ అందరి యొక్క అభిలాష మరియు అభిమానము చేతను నేను సుగ్రీవుని కార్యసిద్ధి కొరకై అంతయు నెరవేర్చితిని. నేను నాకిచ్చిన కార్యమును పూర్తిగా నెరవేర్చితిని. ఇక మీరు మీ కార్యమును నెరవేర్చుడు. వెంటనే అంగదుడు మొదలగు వారు హనుమంతుని వెంట పెట్టుకుని ఆకాశ మార్గమున ఎగిరి పెద్ద గర్జన చేస్తూ కిష్కింద సమీపమునకు వచ్చిరి. అటు పిమ్మట శ్రీరాముని మరియు సుగ్రీవుని సమీపమున దిగిరి. హనుమాంశ మహాబాహు ప్రణమ్య శిరసా తతః నియతామక్షతాం దేవీం రాఘవాయ న్యవేదయత్. అంతట మహాబాహు ఒక అంజనీయుడు శ్రీరాముని పాదాలపై తన శిరస్సును ఉంచి ప్రణామం చేసి ప్రణమిల్లాడు. హనుమంతుడు ఇట్లా అన్నాడు, సీతమ్మ తన యొక్క కఠోర నియమములను పాలించుతూ
పాలించుతూ కుశలముగా ఉన్నది. నేను సీతమ్మను దర్శించుదుని అని హనుమంతుడు శ్రీరాముతో అన్నాను. ఆ తర్వాత సీత యొక్క దర్శనం ఎట్లా జరిగిందో వివరంగా చెప్పాడు. శ్రీరామచంద్ర ప్రభో, నేను నీరు యోజనముల సముద్రమును దాటి దక్షిణ తీరమును చేరితిని. అక్కడ దుర్మార్గుడగు రావణాసురుని లంకానగరం ఉన్నది. శ్రీరామ, అచ్చట రాక్షస స్త్రీల మధ్య వ్యాకులతతో విలపిస్తున్న నారీ శిరోమణి అయిన సీతమ్మను చూశాను. ఆమె మీ మీ మీద ప్రేమను నింపుకొని అత్యంత విషాదముగా దుర్భరమైన జీవితమును గడుపుతున్నారు. ఓ శ్రీరామ, శ్రీరామ, ఓ శ్రీరామ, శ్రీరామ అని విలపిస్తున్నది. చిత్రకూటమున ఒక కాకికి సంబంధించిన వృత్తాంతమును మీకు జ్ఞాపకము చేయమన్నారు. వాయునందన, మీరు నా పరిస్థితినంతను శ్రీరామునకు వివరంగా చెప్పుము. అమ్మా సీతమ్మ ఇంకా ఇట్లా చెప్పింది. ఓ దశరథనందన, నేను ఇంకా 1 మాసం జీవించి ఉండును. తదుపరి నేను ప్రాణత్యాగం చేసదను అని హనుమంతుడు సవివరముగా అన్ని విషయములను పూసగుచ్చినట్టు వివరించెను. హనుమంతుడు సీతమ్మ ఇచ్చిన చూడామణిని శ్రీరామునికి ఇచ్చెను. ఆ మణిని తీసుకుని శ్రీరాముడు విలపింపదొడగసాగాను. లక్ష్మణుడు కూడా విలపించుచుండెను. జలము నుండి ప్రకటితమైన ఈ చూడామణిని దేవతలు పూజించుంటారు. ఇది సుందరాకాండ సమాప్తం.